హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సో సిహెచ్ఎస్ఎల్లో మనకి ప్రీవియస్గా అడిగిన ఆగస్ట్లో అడిగిన ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో నేను ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా నేను సిరీస్ స్టార్ట్ చేశాను, జనరల్ అవేర్నెస్. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి సో అవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఎగ్జామ్కి వెళ్ళే 10 minutes ముందర ఒక్కొక్కసారి విజన్ చేసుకుంటే మనకి ఏమైనా రిపీటెడ్గా ఉంటే అవి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది మేజర్గా మనకి సెన్సెస్ కొన్ని కొన్ని టాపిక్స్ నుంచి అయితే అసలు బిట్స్ డైరెక్ట్గా పడిపోతాయి అనమాట ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి. ఓకేనమ్మా, సో అది మెయిన్ రీజన్ నేను ఇవి చెప్పడానికి. ఓకేనమ్మా, సో సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. సిహెచ్ఎస్ఎల్ఏ కాదు, జీడీ చేస్తాను అండ్ సిపిఓ చేస్తాను. ఇవన్నీ మనకి ముందు ముందు ఉండే ఎగ్జామ్సే. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకు ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో కన్ఫర్మ్ అందరూ వాచ్ చేయండి. ఎగ్జామ్లో ఎగ్జామ్లో బెస్ట్ ఇవ్వండి. ఓకే, సో ఇంకెందుకు లేదు, మనం వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వార్లీ పెయింటింగ్. సో మనకి ఫోక్ పెయింటింగ్ అని చెప్తాము. ఇది మనకి ఏ స్టేట్కి సంబంధించింది అంటేమో మహారాష్ట్ర. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ఫేమస్లీ నోన్ యాజ్ బీహార్ కేసరి. సో బీహార్ కేసరి అని ఎవరిని అంటాము అంటే శ్రీ కృష్ణ సిన్హా అంటాము. ఓకేనమ్మా. సో మన నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ యాడెడ్ టు ఆఫ్ ఈ ఫిల్మ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై. సో మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉంటుంది కదా, సో ఇది మనకి ఎకానమీ రిలేటెడ్ సో దాన్ని మనం ఏమంటాము, వాల్యూ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫిల్మ్, వాల్యూ ఆఫ్ ద ఇంటర్మీడియట్ గూడ్స్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్తాము. సో మనకి ప్రొడక్షన్ అంటాము అండ్ గూడ్స్కి సంబంధించింది కూడా అని చెప్తాము. ఓకేనా. నెక్స్ట్ అమ్మా, ఇన్ విచ్ ఇయర్ రజియా రిమూవ్డ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. సో ఢిల్లీ సుల్తానేట్ నుంచి మనకి రజియా ఎప్పుడు రిమూవ్ చేయబడ్డారు అంటే 1214 ఈవిడ రిమూవ్ చేయబడ్డారు. ఓకేనా. సో మన ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ లాంచ్డ్ ఫుట్బాల్ ఫర్ ఆల్ విత్ ద స్టేట్ టు టేక్ ద కల్చర్ ఆఫ్ ఫుట్బాల్ టు ద గ్రాస్ రూట్స్. ఇది మనకి కరెంట్ ఈవెంట్ సో ఇది మనకు అంత అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ మనకి 2023 టు 2024 ఇవి చూస్తే చాలు. ఓకే, సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్ వైజ్గా చూసుకుంటే మనకి ఒడిస్సా అనమాట. సో ఇది మనకి ఫుట్బాల్ ఫర్ ఆల్ అనే ఈవెంట్ అని చెప్తాము. ఓకేనమ్మా. సో మనకి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ మెన్స్ సింగిల్స్ టైటిల్ కప్ యూఎస్ ఓపెన్. ఇది కూడా మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సో కార్లెస్ ఆల్కరాస్. ఓకేనమ్మా. సో మనకి ఇందులో మనకి రాఫెల్ నాదల్, కార్లెస్ ఆల్కరాస్ వీళ్ళిద్దరిని కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో వీళ్ళ కాదా, ఉమెన్సా, లేకపోతే ఆస్ట్రేలియా ఓపెనా, యుఎస్ ఓపెనా అని కన్ఫర్మ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము. సో కార్లెస్ ఆల్కరాస్ హీఈస్ రిలేటెడ్ టు మెన్స్ సింగిల్ టైటిల్ అని చెప్తాము అండ్ హీ వాజ్ రిలేటెడ్ టు యుఎస్ ఓపెన్. అదే రాఫెల్ నాదల్ అయితే ఇతను ఆస్ట్రేలియా ఓపెన్ అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ నీరజ్ చోప్రా మనకి జావలియన్ త్రూ. సో జావలియన్ త్రూ కర్ర పట్టుకుని విసురుతారు కదా, సో దాన్ని మనం జావలియన్ త్రూ అంటాము. ఓకే, నెక్స్ట్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2023. సో మనకి ఫీఫా వరల్డ్ కప్ అనే 2023లో ఎవరు గెలిచారు, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఓకే, నెక్స్ట్, హోస్ట్ చేసిన కంట్రీ, ఓన్ కాదు, హోస్ట్ చేసిన కంట్రీస్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. సో హోస్ట్ కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, యా, ద ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఫిఫ్త్ ఎడిషన్ అనేది మధ్యప్రదేశ్లో జరిగింది. సో ఇది ఎన్ని ఎక్కడెక్కడ జరిగింది అని అడుగుతున్నారు. 8 సిటీస్, మధ్యప్రదేశ్లో ఉన్న 8 సిటీస్ మధ్య జరిగింది. అంటే క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోండి ఓకే. ద ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విల్ బి హెల్డ్ ఇన్ డాష్ సిటీస్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఎన్ని సిటీస్ మధ్య జరిగింది అని అడుగుతున్నారు, 8 సిటీస్ మధ్య. ఓకేనామా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ రిగార్డింగ్ మిక్చర్స్ రిలేటెడ్ తప్పైన స్టేట్మెంట్ ఏంటి అడుగుతున్నారు. కొలైడ్స్ ఆర్ హెట్రోజేనియస్ మిక్చర్స్ ఇన్ విచ్ ద పార్టికల్ సైజ్ ఇస్ లార్జ్. సో మనకి ఇది తప్పు. ఓకే, సో పార్టికల్ సైజ్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది, లార్జ్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కెనడా. సో మనకి బారోయింగ్స్, సో బారోయింగ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో బారోయింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి కెనడా నుంచి మనకి తీసుకున్న ప్రొవిజన్ ఏంటి అంటే అడ్వైజరీ జుడిఫికేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఓకేనమ్మా.
ఓకే. నేను కామెంట్ చేయండి నాకు. యూఎస్ నుంచి ఏం తీసుకున్నాం? యూఎస్ నుంచి మనం ఏం తీసుకున్నాం? ప్రొవిజన్. అది చాలా ఇంపార్టెంట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిస్కవర్ ద న్యూట్రన్స్? సో న్యూట్రాన్స్ని డిస్కవర్ చేసింది ఎవరు అంటే జేమ్స్ చాడ్విక్. ఈ బిట్ చిన్నపిల్లలు కూడా చెప్తారు. సో మనకి ఇవంతా ఏంటి అంటే, సో మనకి న్యూట్రాన్స్ని డిస్కవర్ చేశారు ఎవరు అంటే జేమ్స్ చాడ్. ఓకేనామా? సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ఎయిర్ ప్రెషర్? సో ఎయిర్ ప్రెషర్కి సంబంధించిన కరెక్ట్ అయిన స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ద ఎయిర్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. సో ఎయిర్ అనేది మనకి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. దినోదర్ హిల్స్. దినోదర్ హిల్స్ అనేవి మనకి యూనియన్ టెరిటరీలో లొకేట్ అయి ఉన్నాయి. సో మనకి ఎక్కడ ఉంది అంటే గుజరాత్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ 24/7 సోలార్ పవర్డ్ విలేజ్ మొదేరా. సో మనకి ఇది కరెంట్ అఫైర్స్ మా. సో కరెంట్ అఫైర్ రిలేటెడ్. సో మొదేరా విలేజ్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయింది అంటే గుజరాత్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే 24/7 పవర్ సప్లై అనేది ఉంటుందన్నమాట. సోలార్ నుంచి అక్కడున్న విలేజెస్కి పవర్ సప్లై అనేది వెళ్తుందన్నమాట. ఓకేనామా? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మా. సో మనకి ఇది కరెంట్ ఈవెంట్ అనుకుంటాం కానీ ఇది ఒక ఒక విధంగా చూసుకుంటే ఇది జీకేనే. ఓకే. ఇక్కడ నుంచి మనం బిట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇది బిట్ కన్ఫర్మ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా చెప్తాను నేను. ఓకేనమ్మా? నెక్స్ట్. కానటిక్ మ్యూజిక్. కానటిక్ మ్యూజిక్ ఇస్ కన్ఫైన్ టు. సో కానటిక్ మ్యూజిక్ అనేది మనకి ఏ ఏ స్టేట్స్ అని చెప్తాము? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి సౌత్ స్టేట్స్ మా. ఓకే. సౌత్ స్టేట్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు కానటిక్ మ్యూజిక్ అని చెప్తాము. నెక్స్ట్ మా 16th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? కింద ఇచ్చిన వాటిలో స్టేట్మెంట్ కరెక్ట్ అనేది అడుగుతున్నారు. సో ఇండస్ట్రియల్ సెక్యూరిటీస్ మార్కెట్. సో ఇండస్ట్రియల్ సెక్యూరిటీస్ మార్కెట్ మనం ఏమంటాము అంటే గిల్ట్ ఎడ్జ్ మార్కెట్ అని కూడా అంటాము. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో చూసారుగా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ నేను ఒక షార్ట్ వీడియో తీశాను, 4 minutes వీడియో. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనకి ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది అండ్ టైమ్ జోన్స్ ఏంటి అవి కూడా డిస్కస్ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఓకే. సో ప్లేలిస్ట్లో మెన్షన్ చేస్తాను. సో ప్లేలిస్ట్లో ఉంది, చూడండి, చెక్ చేయండి. సో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ అని చెప్తాము. అండ్ ఇది దేని గుండా పాస్ అవుతుంది అంటే ఛత్తీస్గఢ్, పంజాబ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కేరళ. సో ఛత్తీస్గఢ్ గుండా పాస్ అవుతుంది. ఓకేనమ్మా? మనకి 8 states నుంచి పాస్ అవుతుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఓకేనా? నెక్స్ట్. Which among the following films received the Filmfare Award for the Best Film Popular Choice in 2022? సో మనకి ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో మనకి 2022లో ఫిలింఫేర్. సో మనకి రీసెంట్గా ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చినవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ భారతరత్న వచ్చినవి అండ్ పద్మభూషణ్ ఇవి కూడా చెక్ చేసుకోండి. ఓకే. సో మనకి 2022లో వచ్చిన అవార్డ్ బెస్ట్ పాపులర్ ఫిలిం అవార్డ్ షేర్షా. ఓకేనమ్మా? నెక్స్ట్. వాట్ ఈస్ ద యావరేజ్ హైట్ ఆఫ్ ట్రోపోస్పియర్? సో ట్రోపోస్పియర్ యొక్క యావరేజ్ హైట్ ఎంతమా? 13 kilometers. ఓకే. సో మనకి ఓజోన్ లేయర్ అని ఏం చెప్తాం? సో ఓజోన్ లేయర్ అని మనం ఏ ఏ ఏ స్పియర్ని చెప్తామో నాకు కమెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్. ఇన్ విచ్ ఇయర్ మహాత్మా గాంధీ ఆర్గనైజ్డ్ ఏ సత్యాగ్రహ ఇన్ కేదా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ పీస్ అండ్. సో మనకి సత్యాగ్రహ, కేదా సత్యాగ్రహ ఇది ఇప్పుడు కేదా డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేశారు కదా సత్యాగ్రహ. సో ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 1980. సో ఇది ఎవరిని సపోర్ట్ చేస్తూ అంటే పీసెంట్స్కి సపోర్ట్ చేస్తూ అనమాట. ఓకే. నెక్స్ట్. ఇది మనకి హిస్టరీ రిలేటెడ్ మా. సో హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అని చెప్తాము. అండ్ ఏ డాష్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ రిసీవ్స్ వీక్ సిగ్నల్స్ అండ్ జనరేట్స్ ఇట్. సో మనకి వీక్ సిగ్నల్స్ని రీజనరేట్ చేయడానికి యూజ్ చేసే డివైస్ ఏంటిది అంటే రిపీటర్ మా. ఓకేనా? సో ఇది మనకి ఫిజిక్స్ మా, ఫిజిక్స్ రిలేటెడ్ అని చెప్తాము. సో జిఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్లాంట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ కింగ్డమ్స్ ఆర్ నోన్ యాజ్ ఆల్గే? సో ఆల్గే అని మనం ఏమంటాము అంటే టాలోఫైటా అంటాము. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్ కట్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ వర్క్ ఎంఎస్ ఎక్సెల్? ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయడానికి మనకి షార్ట్ కట్కి ఏంటి అంటే Ctrl+W. ఓకే. Ctrl+C అంటే కాపీ చేస్తాము, Ctrl+W అంటే ఓపెన్ చేస్తాము.
ఇక్కడ ఏం అడుగుతున్నాను చూడండి. టు క్లోజ్ అండ్ ఓపెన్ వర్క్ బుక్. ఓపెన్ వర్క్ బుక్ని క్లోజ్ చేసేందుకు అంటే Ctrl+W. ఓకే. నెక్స్ట్ మనం క్వశ్చన్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఓకే. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సిటీస్ వన్ ద ఇండియాస్ క్లీనెస్ట్ సిటీ అవార్డ్ ఫర్ ద 6th టైమ్ ఇన్ ఇయర్ 2022? మనకి 2023లో కూడా ఇండోరే. ఓకే. 2022లో కూడా ఇండోరే. ఇండోర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లీనెస్ట్ సిటీ అని చెప్తాము. సో మోస్ట్ బిజియెస్ట్ సిటీ మనకి ముంబై. ఓకే. ట్రాఫిక్ సిటీ కూడా ముంబై అండ్ లండన్ కూడా. ఓకేనమ్మా. నెక్స్ట్, which articles of the Indian Constitution that duty of the Union government to protect states against external aggression and internal disturbances? సో మనకి ఇదేంటి అంటే స్టేట్కి సపోర్ట్ ఇవ్వడం అంటే లైక్ ఇది ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా. సో ఆర్మీ వాళ్ళు మన స్టేట్ని మన కంట్రీని ప్రొటెక్ట్ చేసేందుకు, యూనియన్ టెరిటరీస్ని ప్రొటెక్ట్ చేసేందుకు, సో దానికి సంబంధించిన ఆర్టికల్ 355 అని చెప్తాము. ఓకేనమ్మా. సో మనకి మేజర్గా ఆర్టికల్ 1 to 30 చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో రేర్ కేసెస్లో మనకి ఆర్టికల్ దాటిపోతాయి అనమాట. సో 350 అలా వెళ్ళిపోతాయి అనమాట. సో ఆర్టికల్ 1 to 30 మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 1 to 30 మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ మా. ఓకేనా. సో ఇవి మనకి 25 బిట్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మస్ట్ అండ్ షుడ్గా నేను SSC/MTS సిరీస్ కూడా మీరు చూడండి. అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. సో ఈ CHSL సిరీస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను, జనరల్ అవేర్నెస్. అండ్ ఇంగ్లీష్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను త్వరలోనే. సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్తాను. సో కంటిన్యూగా వాచ్ చేయండి మా. ఓకే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.